ప్రతి బిజినెస్ మాట్లాడే ఒక భాష ఉంటుంది. అదే అకౌంటింగ్. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంత గందరగోళం లేకుండా అన్నీ ఎలా ట్రాక్ చేస్తారు? అంతా ఓ సింపుల్ ఫౌండేషన్ మీదే నడుస్తుంది. ఆ పునాదే ఈ 3 గోల్డెన్ రూల్స్ అన్నమాట. వీటితోనే అంతా మొదలవుతుంది. అకౌంటింగ్లో 3 రకాల ఖాతాలుంటాయి: పర్సనల్, రియల్, ఇంకా నామినల్. ఫస్ట్ ఇది చూద్దాం. ఈ రూల్ వ్యక్తులు, కంపెనీల మధ్య జరిగే లావాదేవీల గురించి చెబుతుంది. దీని లాజిక్ చాలా సింపుల్. పుచ్చుకునేవారిని డెబిట్, ఇచ్చేవారిని క్రెడిట్, అంతే. ఈ రూల్ అసలు ఎలా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలతో చూద్దామండి. ఇక్కడ చూడండి, విప్రోకి సుభూ నుంచి ₹1,00,000 అంటే డబ్బు పుచ్చుకుంది విప్రో. కాబట్టి విప్రో అకౌంట్ డెబిట్ అవుతుంది, శుభు అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సింపుల్. ఇక రెండోది రియల్ అకౌంట్. ఇది వ్యాపారంలో ఉన్న ఆస్తుల గురించనమాట. దీని రూల్ ఇంకా సింపుల్. లోపలికి వస్తే డెబిట్, బయటకు వెళ్తే క్రెడిట్. అంటే మెషినరీ కొన్నా లేదా ఫర్నిచర్ అమ్మినా అన్నీ ఇక్కడే ట్రాక్ అవుతాయి. ఉదాహరణకి, ఒక కొత్త మెషినరీ కొన్నారనుకుందాం. మెషినరీ లోపలికి వచ్చింది కాబట్టి డెబిట్, డబ్బు బయటకు వెళ్ళింది కాబట్టి క్రెడిట్. ఇక మూడోది, చివరిది నామినల్ అకౌంట్స్. ఇది బిజినెస్ పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది. ఇక్కడ రూల్ ఏంటంటే అన్ని ఖర్చులు, నష్టాలు డెబిట్, అన్ని ఆదాయాలు, లాభాలు క్రెడిట్. అంటే జీతాలు, అద్దె, ఇన్సూరెన్స్ లాంటివన్నీ దీని కిందకే వస్తాయి. ఉదాహరణకి, జీతం చెల్లించారనుకోండి, అది కంపెనీకి ఖర్చే కదా. అందుకే ఖర్చు కాబట్టి శాలరీ అకౌంట్ డెబిట్, డబ్బు వెళ్ళింది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో ఈ 3 సింపుల్ రూల్స్ కలిస్తేనే ఒక కంపెనీ పూర్తి ఫైనాన్షియల్ స్టోరీ మనకు తెలుస్తుంది. ఈ సూత్రాలు తెలిసాక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో దాగున్న కథలేంటో ఇప్పుడు మనం చూడొచ్చు.